కందుల వడలు. మరి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. పచ్చి కందుల వడలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పచ్చి కందులు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికం ముక్కలు, కొత్తిమీర, కారం, సైంధవ లవణం, శనగపిండి, బియ్యపిండి, గరం మసాలా, నూనె. కందులు ఎలా ఉంటాయి, వాటి వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి, ఎప్పుడెప్పుడు తీసుకోవచ్చు అనే విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. సో పచ్చి కందులు ఎలా ఉంటాయో అందరికి ఒకసారి చూపిద్దాము. సో చాలా మందికి తెలుసు, మనకి కొంచెం చలికాలంలో ఇవి ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి. సో వాటిని మనం మంచిగా చేసుకుని ఇలా పెట్టేసుకున్నాము. సో ఇప్పుడు వీటిని మంచిగా మనం అల్లం ఇంకా వెల్లుల్లి తర్వాత ఈ కందులు అన్నింటినీ కూడా గ్రైండ్ చేసుకుని కూడా పేస్ట్ లాగా చేసేసుకున్నాం ఇలా అనమాట. సో మనకి ఇదేంటి అని అంటే, ఇప్పుడు మేడం చూపించిన పచ్చి కందులు ఉన్నాయి కదా, ఆ కందుల్లో దానికి సరిపడా పచ్చిమిరపకాయలు, అల్లము వేసుకొని పేస్ట్ చేసుకున్న మిశ్రమం అన్నమాట. మరీ పేస్ట్ కదా, కచ్చా పచ్చాగా చేసుకున్న మిశ్రమం అనమాట ఇది. సో దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు వడలు అంటున్నాం కాబట్టి ముందుగా మనము నూనె స్టవ్ మీద పెట్టుకుందామా, సో దట్ ఆ నూనె వేడవుతూ ఉంటుంది కాబట్టి మనం ఈ లోపల చక్కగా కలిపేసుకుందాము. వడలకి నూనె ఎప్పుడైనా సరే కొంచెం ఎక్కువ వేడిగానే ఉండాలి, తక్కువ వేడిగా ఉంటే నూనెలు పీల్చేసుకుంటాయి వడ. కాబట్టి ముందుగా స్టవ్ వెలిగించేసుకొని పాన్ పెట్టేసుకుందాం. పాన్ పెట్టుకొని నూనె మొత్తం అందులో వేసేసుకుందాం. మేడం అదే నాకు ఇలాగ నూనె వేసుకుందాం అంటే వాళ్ళందరూ క్వశ్చన్ మార్క్లో ఉన్నారు, ఏంటిది, వాట్ ఈస్ దిస్, మా శిరీష గారు నూనెలో వేగించడమా అని చెప్పేసి. ఏంటి మ్యామ్ ఇందుకు? సో అప్పుడప్పుడు అలా నూనెతో వేయించినా కూడా తినాలి, లిమిటెడ్గా. అండ్ ఇప్పుడు మనం ఈ కందులు యూజ్ చేస్తున్నాం కదా, సో కందులు అనేటువంటివి మనకి న్యాచురల్గా ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది అండ్ దానిలో ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది. సో మంచి లాక్సేటివ్, అంటే మోషన్ ఫ్రీ అవ్వడానికి, విరేచనం మంచిగా అవ్వడానికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుందన్నమాట. సో అందుకోసం ఇలాంటి న్యాచురల్ ఫుడ్స్ని అప్పుడప్పుడు కొంచెం అలా వేయించుకొని తింటే కూడా మన ఇమ్యూనిటీ పెరుగుతుంది అనమాట. ఓకే. సో పిల్లల్ని అప్పుడప్పుడు మట్లా ఆడనివ్వాలి, అందుకనే సో వాళ్ళకి ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. అవును, ఎప్పుడు ఏసీ రూమ్లలోనే ఉంచితే వాళ్ళకి కూడా ఇమ్యూనిటీ రాదు. ఎస్, అదైతే కరెక్ట్. సో ఇప్పుడు ఇక్కడ నూనె అయితే ఇలా కొంచెం వేడవుతూ ఉంటుంది. ఈ గ్యాప్లో మనం ఏం చేద్దామంటే ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి మంచిగా ఒక్కొక్కటి తర్వాత ఒకటి కలిపేసుకుందాం. ముందుగా ఏదేద్దాము? ముందుగా మనం శనగపిండి వేసేసుకుందాం. మొత్తం వేద్దామా? 1 కప్పు శనగపిండి తీసేసుకున్నాము. 1 కప్పు శనగపిండికి 1/2 కప్పు బియ్యపిండి వేసుకుందామా. సో 1/2 కప్పు బియ్యపిండి వేసుకుందాం, అంటే కొంచెం క్రిస్పీగా రావడానికి అన్నట్టు అనమాట. సో ఇలా తీసుకున్న తర్వాత దీంట్లో సరిపడా సైంధవ లవణం. ఓకే, సైంధవ లవణం 1/2 స్పూన్ మాకు పట్టేసింది. తర్వాత కారం 1/2 స్పూన్ వేసుకుందాం. కారం 1/2 స్పూన్. ధనియాల పొడి 1/2 స్పూన్. 1/2 స్పూన్ ధనియాల పొడి. ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు. ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు. క్యాప్సికం ముక్కలు 1 కప్పు. 1 కప్పు. కొత్తిమీర మొత్తం వేసేయండి. ఓకే, గార్నిష్ కోసం కొంచెం అలా అట్టి పెట్టాను. సో దాని తర్వాత మనం ఏదైతే మిశ్రమం ఇక్కడ వేసుకున్నామో, కందులు, పచ్చిమిర్చి, అల్లము కలిపి కచ్చాపచ్చగా చేసుకున్నామో అది కూడా ఇందులో వేసేసుకొని సరిపడా కలుపుకునేటప్పుడు సరిపడా నీళ్లు పోసుకొని కలుపుకుందాం అనమాట. ఎందుకంటే మనం ఒకసారి కలుపుకుందాం, ఎందుకంటే కందులు కొంచెం కచ్చాపచ్చగా మనం గ్రైండ్ చేసుకున్నాం కదా, ఇందులో ఉండే వాటర్ ఒకసారి చూసి ఆ కన్సిస్టెన్సీని చూసి మనము కలుపుకోవాలి. ఎస్, కొద్దిగా నీళ్ళు అవసరం పడతాయి, కొంచెం నీళ్ళు ఇవ్వండి. అంటే మనము ఇక్కడ వడలకి సరిపడా కన్సిస్టెన్సీ కలుపుకోవాలన్నమాట. అందుకోసం ఒకసారి చూసుకుంటూ నీళ్ళు పోసుకోవాలి, ఒకేసారి మొత్తం పోసేసుకోకూడదు. ఈ లోపల మీరు అంటే దీనివల్ల ఉపయోగాలు ఏంటి, ఎవరెవరికి అనే విషయం చెప్పండి మ్యామ్. సో ముఖ్యంగా మనకి కందులు ఒక సీజన్లో దొరుకుతాయని చెప్పాం కదా. సో ఆయుర్వేద శాస్త్రపరంగా కూడా మనం ఎప్పుడు రిపీటెడ్గా చెప్తూనే ఉన్నాము, ఏదైతే మనకి కాలానుసారం ఋతు అనుసారం ఏవైతే దొరుకుతాయో అన్ని ఆకుకూరలు కానివ్వండి, పండ్లు కానివ్వండి, కూరగాయలు ఇవన్నీ కూడా ఖచ్చితంగా మన ఆహారంలో మనం ఇంక్లూడ్ చేసుకుంటే మనకి ఆరోగ్యం చక్కగా దొరుకుతుందన్నమాట. ఎందుకంటే అవన్నీ కూడా మనకి ఆ సీజన్లో రావాల్సిన వ్యాధులు రాకుండా ఉండడానికి మనకు దోహదపడతాయి. సో అందుకని మనకి ఈ సీజన్లో ఏవైతే కందులు దొరుకుతున్నాయో వాటిని చక్కగా అలా కొన్ని నార్మల్గా తినేసేయచ్చు, కానీ ఎక్కువ క్వాంటిటీ తినాలని అంటే 1 కప్పు ఫుల్ కూడా అందరు కూడా తినేసేయచ్చు. వాటిని మంచిగా ఉడకపెట్టుకొని తింటే దానివల్ల వచ్చేటువంటి లాభాలు అధికంగా ఉంటాయి. సో ముఖ్యంగా ఉడకబెట్టుకొని తింటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఎవరెవరు 1 కప్పు మొత్తం తినొచ్చు అంటే ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలు, అధికంగా ఎక్సర్సైజ్ అథ్లెట్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా ఎక్కువగా 1 కప్పు మొత్తం కూడా తీసేసుకోవచ్చు, ఎందుకంటే వాళ్ళ రిక్వైర్మెంట్ కూడా అధికంగానే ఉంటుంది కాబట్టి. సరే, మనం ఏం చేస్తామంటే ఇలాగా కొంచెం తడిలో ముంచుకొని ఇలా వేరే చేయి తీసుకొని ఇలా జస్ట్
వడలు కాబట్టి మనం మసాలా వడ ఎలా అయితే చేసుకుంటామో సిమిలర్ ప్రాసెస్లో చేసేసుకోవచ్చు. చుట్టూ కొంచెం రౌండ్గా ఇట్లా చేసుకోవాలన్నమాట. ఫ్లేమ్ కూడా నేను కొంచెం చిన్నగా పెట్టాను సో దట్ మనకి ఎక్కువ పీల్చుకోదన్నమాట, నూనె ఎక్కువ పీల్చుకోదు. సో ఇప్పుడు మళ్ళీ అలాగ ఒక 4-5 వేసేసుకుందాము. ప్రోటీన్ కంటెంట్ ఎవరైతే తీసుకోవాలి అనుకుంటున్నారో బయట దొరికే ప్రోటీన్ పౌడర్స్ యూజ్ చేయకుండా ఇలా మనం అప్పుడప్పుడు ఇంట్లో తయారు చేసుకొని తీసుకున్నట్లయితే మరింత ఆరోగ్యంగా ఆనందంగా కూడా ఉండొచ్చు, ఎటువంటి అనారోగ్య సమస్య కూడా రాదు. సో ముఖ్యంగా దీనిలో మనం శనగపిండి కూడా వాడాం కదా, చిన్నపిల్లలకి కడుపులో నొప్పి వస్తుందని అనుకుంటారేమో ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే. అందుకనే మనం ఈ మిశ్రమం ఏదైతే ఉండాలి మొత్తం కాంపోజిషన్, మన కందులు, శనగపప్పు, అలానే బియ్యం పిండి, తర్వాత వెజిటేబుల్స్ కూడా యాడ్ చేస్తాం కదా, ఇవన్నీ మిశ్రమం మనకి హామ్ చేయదన్నమాట. ఎందుకంటే మన శరీరానికి హితకరంగానే ఉంటుంది. క్వాంటిటీ లిటిల్గా తీసుకుంటే సరిపోతుంది, కనీసం అంటే ఒక వారానికి ఒకసారి అలా తీసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే మనం ఆయిల్లో కూడా ఫ్రై చేస్తున్నాం కాబట్టి. ఓకే, సో ఇలా కందులతో చేయడం అయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది కదా మ్యామ్. మామూలుగా ఇలాగ వడలు అనగానే మనం ఏ మినప్పప్పుతోనో ఇంకా రకరకాల ఏదో మసాలా వడలు అలా ట్రై చేస్తూ ఉంటాం, కానీ ఇలా మాత్రం ఇప్పటివరకు ఎవరు చేసి ఉండరు. ఐ గెస్ ఇలా కనుక చేస్తే ఖచ్చితంగా మీరు ఆరోగ్యం కూడా మీ సొంతం చేసుకోవచ్చు. సో చూసారు కదా, అది కూడా మనకి సీజనల్ వైజ్గా దొరుకుతాయి కాబట్టి అలా సీజనల్ వైజ్గా దొరికే వాటితో కనుక ఇలా వడలు వేసుకుంటే చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఇది ఇటు సైడ్ తిప్పుదాము, ఇంకొకటి వేసుకుందాం తిప్పి. ఇది కూడా టర్న్ చేసేద్దాము. సో ఇలా అన్నీ తిప్పేసుకుందాం. కొద్దిగా లో ఫ్లేమ్ మీదే మనం వేగించుకుంటే ఏమవుతుందంటే లోపల కూడా మంచిగా ఉడుకుతుంది అనమాట. హై ఫ్లేమ్ మీద పెట్టినట్లయితే బయటే కుక్ అయిపోయి లోపల ఉడకకుండా ఉంటుంది కాబట్టి అలా వేగించేసుకుందాం. సో ఇంకా మనకి ఇంకొక 2 పాయింట్స్ ఉన్నాయన్నమాట ఇంపార్టెంట్వి. మనకి లాక్సేటివ్ అని చెప్పాం కదా, సో లాక్సేటివ్ ఎప్పుడవుతుంది మనకి లివర్ సరిగ్గా పనిచేసినప్పుడు. సో ఈ మధ్య ఎక్కువగా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల, ఆహార పదార్థాలు బయట ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల మనకి లివర్ అనేటువంటిది సరిగ్గా పనిచేయకుండా, అంటే దానికి డ్యామేజ్ అవుతుందన్నమాట. అది వాపు రావడం కానివ్వండి, అది నెక్రోసిస్ అంటారు, అంటే రక్త ప్రసరణ సరిగ్గా రాకపోవడం వల్ల. సో ఇలాంటి లక్షణాలన్నీ కనిపించకుండా, అంటే లివర్ ఆరోగ్యంగా ఉండడానికి ఇది ఎంతో హితకరంగా ఉంటుంది. ఓకే, సో తీసేసుకుందామా మ్యామ్? మనం ఏం చేద్దామంటే కొంచెం నూనె అబ్జర్వ్ చేసుకోవడానికి టిష్యూలో పెట్టేసుకుందాం. ఇది సరిపోయింది కదా? సరిపోతుంది. సో స్టవ్ ఆఫ్ చేసి ఆ తర్వాత మనము ఏదైనా సరే నూనెలో వేగించే ఏ పదార్థమైనా ప్లేట్లోకి తీసుకుంటే ఏమవుతుందంటే నూనె ఇంకిపోతుంది అనమాట, వీటిలోకి పట్టేసుకుంటుంది చివరి వాటిలోకి. సో ఎప్పుడైనా సరే తీసిన తర్వాతే, అన్నీ తీసిన తర్వాతే స్టవ్ ఆఫ్ చేయాలి. వావ్, చూస్తుంటే నిజంగా మనం బయట మసాలా వడలు కొనుక్కుంటాం కదా, ఎగ్జాక్ట్గా అట్లాగే ఉంది. మేము చూడడానికి మంచిగా ఆ ఉల్లిపాయలు వేగి, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు. మన కాలేయానికి ఎంత హితకరంగా ఉంటుంది, మోషన్ ఫ్రీగా అవుతుంది, అలానే రక్త ప్రసరణ సరిగ్గా ఉంటుంది, పేగులకు ఎలాంటి ప్రాబ్లం రాకుండా మంచిగా డైజెషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇన్ని ఉపయోగాలు ఉన్నటువంటి పచ్చి కందుల వడలు రెడీగా ఉన్నాయి. ఈ చలికాలంలో ఏదైనా వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది కదా, అనిపిస్తూ ఉంటుంది అందరికీ. అలా వేడిగా తినడానికి ఇంట్లో చేయడానికి ఓపిక లేక బయటకు వెళ్ళి తింటూ ఉంటాం. కొంచెం ఓపిక తెచ్చుకొని ఇంట్లో ఇలాగా ఆరోగ్యాన్ని ఇచ్చే విధంగా కనుక మనం తినాలి అనుకున్నది తయారు చేసుకున్నట్లయితే ఆరోగ్యంతో పాటు మనం కూడా, మన మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది, కావాలనుకున్నది తిన్నట్టు ఉంటుంది. సో నేను ఇక్కడైతే వడలు అయిపోయినాయి, వేడివేడిగా ఉన్నాయి కాబట్టి టేస్ట్ అయితే చేస్తాను ఎలా ఉన్నాయో ఏంటో. వేడిగా చాలా బాగుంది. ఐ గెస్ మీకు కూడా ఆ సౌండ్ వినిపించినట్టుంది కదా, మంచి క్రంచీగా, అంటే బయట కొంచెం క్రంచీగా, క్రిస్పీగా, లోపల చాలా సాఫ్ట్గా. నేను చక్కగా మనం కందులతో తయారు చేసుకున్నాం కాబట్టి ఆ పచ్చి కందులతో తయారు చేసుకున్నదే చాలా డిఫరెంట్ టేస్ట్తో ఉంది, భలేగా ఉంది. తప్పకుండా ట్రై చేసేసేయండి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, మసాలా అంతా మిక్స్ అయ్యి చాలా అంటే చాలా బాగుంది మ్యామ్. మరి ఇంత ఆరోగ్యాన్ని, రుచిని మీ అందరికీ అందించే పచ్చి కందుల వడలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. పచ్చి కందుల వడలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పచ్చి కందులు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, కొత్తిమీర, కారం, సైంధవ లవణం, శనగపిండి, బియ్యపిండి, గరం మసాలా, నూనె. పచ్చి కందుల వడలు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యేలోపు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1 కప్పు శనగపిండి, 1/2 కప్పు బియ్యపిండి, రుచికి సరిపడా సైంధవ లవణం, 1/2 చెంచా కారం, 1/2 చెంచా ధనియాల పొడి,
1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, 1 కప్పు క్యాప్సికమ్ ముక్కలు, కొత్తిమీర, అలాగే ముందుగా పచ్చికందులు, పచ్చిమిర్చి, అల్లం వేసి కచ్చా పచ్చాగా దంచుకున్న మిశ్రమాన్ని కూడా వేసి సరిపడా నీళ్లు పోసి మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న మిశ్రమాన్ని చిన్న చిన్న వడల్లాగా ఒత్తుకొని వేడైన నూనెలో వేసి బాగా వేయించుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే లివర్ పనితీరును మెరుగుపరిచి రోగనిరోధక శక్తిని పెంచే పచ్చికందుల వడలు రెడీ.